శిక్షలే పడాలి. ఒకవేళ ఆ చట్టాల్లో ఏ కారణం చేత ఆ రోజులలో ఉన్నటువంటి సామాజిక ఇది మగవాడే కండబలం ఉండేది కాబట్టి కండబలంతో ఆయన చేసేటువంటి ఈ కల్చర్ ఉంది కాబట్టి ఇది మగవాడే ఆ చట్టాలు రాసేడు కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో దీని నుంచి ఓవర్కమ్ చేయడానికి కొన్ని చట్టాలు తేవడం జరిగింది, మహిళ మీద సానుభూతితోటి. కానీ ఇక అది అవసరం లేదు. ఇప్పుడు మహిళలు కూడా చదువుకుంటున్నారు, మహిళలకు కూడా ఆర్థిక స్వతంత్రం వచ్చింది, మహిళలు కూడా చదువే మెయిన్ అన్నిటికీ. ఓకే, విషయ పరిజ్ఞానం వస్తే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ గా బతికేటువంటి వచ్చింది కాబట్టి ఈ అబ్యూజ్ చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువైంది కాబట్టి ఆ చట్టాలని సమూలంగా మార్పు చేయాలి, ఇద్దరికి సమాన చట్టాలు వర్తించేటట్టు చేయాలి. అర్థమైందా? సో అది ఒకటి. సో అందుకని ఏమంటున్నా అంటే కొంతమంది మహిళలకి ఏంటంటే వాళ్ళు తప్పుడు సమాచారం చెప్పినా, వాస్తవాలను వక్రీకరించినా, ఏం చేసినా మేము నువ్వు జై తులసి చంద అనాలి. ఎందుకంటామమ్మా? ఎందుకంటాం?